అందరూ సుపరిచితులు వస్తారు. ఒకవేళ అపరిచితులు వస్తే దాని వల్ల ఎలాంటి ఫన్ క్రియేట్ అవుతుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి along with his team. So let's welcome them. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి. చెల్లి పెళ్లి చాలా గ్రాండ్ గా జరగాలి, అర్థమైందా? రే నువ్వు భోజనాల సంగతి చూసుకో, నువ్వు రాగానే రిసీవ్ చేసుకో, నువ్వు రూమ్ సంగతి చూసుకో, నువ్వు వీళ్ళు ముగ్గురు సంగతి చూసుకో. మందాకి పడుకుని పోతారు ఏదో మళ్ళీ. రే నువ్వు 2000 తీసుకొని అట్టుపల్లి కొబ్బరికాయలు తెచ్చే, నువ్వు 2000 తీసుకొని డెకరేషన్ సామాన్లు తెచ్చే. 2000 తీసుకో. మరి నాకేం చెప్పలేదు. అది నీదే కింద పడిపోయింది తీసుకో, అది నీదే కింద పడిపోయింది తీసుకో. భోజనాల సంగతి ఏం చేశారు? వాళ్ళకి ఆర్డర్ ఇచ్చానన్న. వాళ్ళకి ఆర్డర్ ఇస్తాడు రా, మన కొడతాను కదా, మనకి ఆర్డర్ ఇవ్వు. హాయ్ రాసన్ని. అరే ఈ నా డిగ్రీ క్లాస్మేట్ రా. సేమ్ ఏజ్ గ్రూపా? చెల్లి పెళ్లి ఏంట్రా ఇంత తొందరగా చేస్తున్నావు? ఏదో మంచి సంబంధం వచ్చింది, ఓకే చేస్తాను రా. అవురా, లేకుంటే ఏజ్ లో వాళ్ళు లవ్ లవ్ అంటారు. మా చెల్లెలు అందరా ఏ లవ్ మ్యారేజ్ ఇది, లవ్ మ్యారేజ్ ఇది. మగ పిల్లలు వస్తున్నారా, ఎక్కడ మర్యాదలు జరగదు. నమస్తే బాబు గారు. నమస్కారం బాబు. నమస్తే అండి. ఎవరండి అబ్బాయి మరి సన్నంగా ఉన్నాడు? పెళ్లి కొడుకు తమ్ముడు. ఓహో ఏంటి ఎంత సన్నంగా ఉన్నాడు ఏంటి? భోజనం చేయడండి, ఎక్కువ ఉపవాసాలు ఉంటాడు. ఎక్కువ ఉపవాసం ఉండక తర్వాత ఐసీలో ఉండాలి, అర్థమైందా? అవును, మా ఓడు లావు పోవాలంటే ఏం చేయాలి? ఈ బండి గాలి పెట్టి ఇడికి పెట్టించండి, 35 సరిపోద్ది. పెళ్లి అన్నారు, ఇక్కడేంది పందిరి కనపడట్లా? ఏమన్నారు? ఏమన్నా ఆకాశం పంది అడిగారు, పందిరికి పారాషూట్ కట్టాం, పందిరికి పారాషూట్ కట్టాం, పైకి వెళ్ళి చూడండి. బాగా చేరేసుకోండి. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, ఎవడాడు? బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. ఆడే బిల్డప్ బాబాయ్. ఎంత బిల్డప్ ఇచ్చా? ఏం బాబాయ్ అవునా? ఇంటికి వచ్చావు, కార్డు ఇచ్చేటప్పుడు ఫోన్ చేసావు, ఎలా ఉందో చెప్పకుండా వెళ్ళిపోయావు నువ్వు. నేను ఎక్కడ ఫోన్ చేశాను రా? ఫోన్ చేసావు కదరా బాబు, ఆవకాయ పచ్చడి బాగోదని చెప్పి అడిగి వెళ్ళిపోయావు నువ్వు. అరిటాకుల సంగతి ఏం చేశారా? అరిటాకుల తేలేదు నేనే. ఎందుకు తేలేదు? భోజనం ఎలా పెట్టాలని చెప్పావు నువ్వు. భోజనం ఫుడ్ ఐటమ్స్ పెడితే ఆకు కనిపించకూడదని చెప్పా. కనిపించింది దానికి ఎందుకు అదిగే తేలేదు. మరి జాగ్రత్త, పైన వర్షం వచ్చేలా ఉంది, జాగ్రత్త చూసుకున్నంత. ఏంటి వర్షం ఏం వస్తుంది ఇప్పుడు? ఎప్పుడు ఏం ప్రాబ్లం ఏంటి? వర్షం వస్తుందిరా, ఏం చేస్తావు? ఒక్క నిమిషం ఆగు నువ్వు. ఏంట్రా బాబు అడగచ్చు కదా, అడగలేదురా బాబు. బాబు వర్షం వస్తుందంటే ఆమె ఇక్కడ పెళ్లి దగ్గర బాబు. నీకు ఎంత చెప్పాలి? నీకు చెప్పాను రా బాబు, నువ్వు కూడా వెళ్ళి నాకు ఫోన్ చేసి చెప్పచ్చు. సచిన్ టెండూల్కర్ సెంచరీ చేశాడు రా. ఎవరు చెప్తే కొట్టాడు? రాత్రి ఫోన్ చేసా, 100 కట్టకపోతే మామూలు ఉండదు బాబాయ్ అన్న. కొడతాడు, ఎవరి కోసం కొడతాడు? ఏది సచిన్ టెండూల్కర్ నువ్వు చెప్పావా? నమ్మలేదు ఓ అరే బాబో, ఇది పాత వీడియో రా బాబు. అన్ని చూసేస్తాడు. చెప్పాను, సచిన్ చెప్పా బాబా ఇప్పుడు టెలికాస్ట్ చేయొద్దని చెప్పా. చేస్తాడు, ఏం చేస్తావు? ఫోన్ చేసి చెప్పాలి. వద్దురా ఇప్పుడు ఏం వద్దురా, నువ్వు కూర్చోరా బాబు. ఏదో ఏది పడినది చేస్తాడా? ఆడు ప్రపంచంలో ఏదని చెప్పేస్తాడు, ఏదని తెస్తాడు కూడా. ఇప్పుడు సిటీలో పెరుగు లేదురా, ఈ పెళ్లిలో పెరుగుదేమను. బాబా నువ్వు పెరిగిచ్చే గేదెని పంపించే ఇక్కడికి పెరిగి పెరిగిచ్చే గేదె అంటరా? పితికితే పెరుగు వచ్చారంతే, పితికితే పెరుగు వచ్చారంతే. నెయ్యి ఉందా పెళ్ళిలో? లేదు బాబా నెయ్యిచ్చే గేదె పితికితే వచ్చారు 2 కేజీలు. ఈ పెళ్లికి నాగబాబు గారిని రోజా గారిని పిలుస్తాను కదా. ఫోన్ చేస్తాను, వస్తాను, టైం పడుతున్నారా? నువ్వు ఎవరిని అడిగి ఫోన్ చేసావు? నువ్వు ఎవరిని అడిగి ఫోన్ చేసావురా బాబు? ఏంటి నీకు నాగబాబు గారు తెలుసా ఏంటి? తెలుసా అంటే నువ్వు నాగబాబు గారు నేను కలిసావంటే మామూలు ఉండదు. మరి ఎలా ఉంటది? వంకాయ టమాటా సేవ కోడిగుడ్డ, మామూలు కోడిగుడ్డు. ఏం బాబు గారు చెప్పండి బాబు గారు, మీరేం సైలెంట్ గా ఉంటారండి మీరు? నువ్వేంటి అందరూ పెద్ద ఎదవంటారు? ఎవరు? సుబ్బారావు అన్నాడు. సుబ్బారావు నన్ను ఎదవాన్ని తిడతాడు, క్రేజ్ వస్తామని చెప్పాడు. తెట్రా బాబు నీ క్రేజ్ వస్తాను చెప్పా. రోజు ఎదవని రాసేస్తున్నాడు అంతే. నమ్మలేదు నువ్వు. నన్ను కూర్చోండి, మీరు కూర్చోండి సార్. బాబు అసలు ఎవరు సార్ వీడు? నీకు మైకిల్ జాక్సన్ తెలుసా? తెలియదు. వీడికి తెలుసు. అంత లేదు. ఏంటి వీడికి చెప్పుకోవాలి నేను? చూసావు నువ్వు, ఒకటే చెడ్డి, ఒకటే కంచం, ఒకటే మంచం, మామూలు ఉండదు. మున్వాకి ఎవరు నేర్పాలనుకున్నా మైకిల్ జాక్సన్ కి? ఎవరు నేర్పారు? తెలీదు.
ఆర్కెస్ట్రా వచ్చారా? ప్రాబ్లం ఏంటి? నువ్వేం ప్రాబ్లం కూర్చోరా బాబు. నువ్వు మాట్లాడరా బాబు, అడగరా బాబు. నువ్వు ఎవరిని అడుగుతున్నావు? నువ్వు కూర్చోరా, ఆర్కెస్ట్రా గురించి మాట్లాడుతున్నారా? ఎవరిని అడిగి బుక్ చేసావు? నువ్వు క్యాన్సిల్ చేయండి. నువ్వు దేనికిరా? నువ్వు క్యాన్సిల్ చేసి చెప్తాను. నేను ఫేమస్ ఆర్కెస్ట్రా మాట్లాడదా? ఆగరా బాబు. నువ్వు ఒకరు నన్ను అడగకుండా అన్ని పెళ్లి చేస్తారా బాబు. అలా రెహమాన్ బాబాయ్, అలా రెహమాన్ బాబాయ్. రెహమాన్ బాబాయ్ ఏంటనుకున్నావు మరి బాబాయ్? ఇక్కడ మా ఊరి పెళ్లి జరుగుతుంది బాబాయ్. బాబాయ్ బాబాయ్ ఇంకా పోలేదు నా మీద కోపం రెహమాన్ బాబాయ్. ఏమైంది? మొన్న ఇంటికి వచ్చాడు, పెరుగన్నం లేదని చెప్పి అడిగి వెళ్ళిపోయాడు. పెరుగన్నం లేదని అలిగి వెళ్ళిపోయాడా? అలిగలేదురా, చెప్పు తీసుకొట్టాడు. చెప్పు తీసుకొట్టాడా? అర్థం ఎందుకంటాడు? బాబాయ్ నేను చెప్పుకున్నాను డూప్లికేట్ అనుకున్నాడు. బాబాయ్ నీకేం కాదు, డూప్లికేట్ ఒరిజినల్ అన్నాను. నమ్మలేదు. కొట్టి చూసి బాబాయ్ అని చెప్పా. కొట్టాడు, ఎరగలేదు. ఒరిజినల్ తెలుసుకున్నాడు. దానిలో ఉంది. ఎవరు ఫోన్ చేస్తారు ఇప్పుడు? మంచి వీడియోగ్రాఫర్ బుక్ చేస్తాను. నువ్వు టెన్షన్ పడగరా బాబు. వేలు వేలా రత్నవేల. నువ్వు సైరా షూటింగ్ చేసుకుంటే మా వాడికి ఏంటి పరిస్థితి ఇక్కడ మరి చెప్పు. నువ్వు ఏంటి ఇప్పుడు చిరంజీవి గారు చెప్పించమంటావా? ఒక్క నేను ఇప్పుడే చిరంజీవి గారు ఫోన్ చేస్తాను. ఆగు. నువ్వు చంపేస్తాడు. చిరంజీవి గారు మీకు తెలుసా? బాబు ఏంట్రా క్వశ్చన్ ఏంటి? చిరంజీవి గారు నాకు చాలా బాగా క్లోజ్. ఇలా మొన్న ఆడే ఫంక్షన్ ఇలా దగ్గర క్లోజ్ నుంచి వెళ్ళాడు ఆయన. క్లోజ్ నుంచి వెళ్ళాడు ఆయన. నాగబాబు గారు సార్ నెంబర్ ఏమన్నా అన్నయ్య గారు? మొన్న నువ్వు నీ గురించి చెప్పాడు. ఏమని చెప్పారు సార్? కనపడే దవడ మీద ఒకటి పీకమన్నాడు సార్. ఒకటే సార్ ఏంటంటే దవడ మీద కొడితే మన ప్రేమ జ్యోతిషులు చెప్పారంట అన్నయ్య గారికి. అందుకని అలా చెప్పుంటారు. సరే, ఆ రోజు సింగర్లు రాలేదంటారా? ఎవరు సింగర్స్? సింగర్ని మాట్లాడేశారు మీరు. అరే సింగర్స్ వస్తారా? నువ్వు కూర్చో. కొంపదీసి నువ్వు పాడేస్తావేంట్రా? తెలియదాడికి అక్కడ మంచి సింగర్ రా, కాకపోతే పాడితే బాగోదు. ఇప్పుడు నేను పాడి చూపించమంటారు ఇప్పుడు బాబు గారు. ఏంటి పాడు పాడు. ఏ పాడు పాడు. ఏ పాట కావాలి మీకు? ఇంకేం కావాలి? పాడుంది కదా. బాగున్నాను. రెడీ బాబు? రెడీ. ఇంకేం కావాలరా బాబు? ఏంటో తర్వాత నీకేంటది? గుండెల్లో వేగం పెంచావే. గుండెల్లో వేగం పెంచావే బాబు. గుమ్మలోకి ఏంటది? హోలీ. హోలీ. నేను దీపావళి అని చెప్పాను అప్పటికి మనోడికి. అడగకుండా ఇష్టం వచ్చాడు రాస్తాడు. కూల్ డ్రింక్స్ ఏమంటారా మనోడికి? వెళ్ళండి. ఇదిగోండి కూల్ డ్రింక్ తాగండి. పొంసప్పు. ఆ వద్దురా బాబు. ఏ నేను తాగనరా. ఎందుకు తాగండి? ఎందుకు తాగాలి? ఏమైంది? ఆయనకి నాకు గొడవ అయింది. నాకు ఎవరికి? అక్షయ్ కుమార్ కి నాకుని. ఇప్పుడు అతను రణవీర్ సింగ్ కదా. అదే రణవీర్ సింగ్ వాళ్ళు ఇద్దరు గొడవ అయిందని చెప్పాను. ఏమై నువ్వు అమ్మ ఏదో సోవకుండా వచ్చాను. ఏదో ఇంటికి వచ్చి కాలు పట్టుకొని మరి పిలిచావు కాబట్టి పెళ్లికి వచ్చిందని అనుమానిస్తాడు. కూర్చోరా బాబు. అసలు నిన్ను పిల్లలేదంట కదా. ఎవరన్నారు సార్? అదనే అన్నాడు ఇందాక. పిల్లలేదు అంటే కాన్సన్ట్రేషన్ మొత్తం నా మీద వచ్చేద్దని చెప్పా. ఎన్నాడు ఏం చేస్తాం? ఎండ్రా బాబు నీకు అన్నారా పెళ్లి పని చూడరా బాబు. సర్లే గానీ కట్నం డబ్బులే ఆడిస్తాడు. ఏమైంది? కట్నం డబ్బులు ఇవ్వలేదండి. బిల్డప్ బాబు ఇస్తాడు. నీకెందుకో? నాకెందుకు చెప్పలేదు మన గురించి. ఏం కావాలి బాబు? ₹1,00,000 తగ్గింది. ₹1,00,000 తగ్గింది. ఒక్క నిమిషం ఆగు నువ్వు. హలో ఏం లేదు, మన ప్రింటింగ్ మెషిన్ చేసి 1,00,000 కొట్టు. ఎంత నోట్లు కావాలి నీకు? ₹10, ₹50, ₹100, ₹2,000 అంతా ₹2,000. అరే డైరెక్ట్ గా ₹1,00,000 నోటు పెద్దది కొట్టారు. పంపించు. త్వరగా కానీ మళ్ళీ జబర్దస్త్ వచ్చేస్తుంది. మన టైం అయిపోతుంది. ఏంటి జబర్దస్త్? ఒక్క నిమిషం ఆగు. ఏంట్రా జబర్దస్త్ పెళ్లి ఆపేస్తా నువ్వు? ఏం చేస్తావు ఇప్పుడు? ఒక్క నిమిషం. ఎన్ని గంటలకు కావాలి నీకు జబర్దస్త్? ఇప్పుడు 11 o'clock కి. 12 o'clock వేపిస్తా. చూసుకో. జబర్దస్త్ ఆపేస్తావా? ఆపేద్దాం. ఫోన్ చేస్తా. నాకు ఎవరు ఫోన్ చేస్తావు? పేరు చెప్తే తంతారు పట్టుకొని నన్ను. హలో వద్దులే. మాట్లాడు. హలో బాబాయ్. బాబు మా కడుపులో కొడతావురా? అరే ఏంటి మాట్లాడు. బాబాయ్ 12 గంటలకు పురమాయిస్తారు కొంచెం జబర్దస్త్ని. రైట్ బాబాయ్. మనుషులు పురమాయిస్తా ఉన్నారు. చావగొట్టారు. సరే ఏరా పొలం తీసుకున్నావు ఏంటి? డాక్టర్ కొనలేదు కదా నువ్వు? దేనికి? ఆ పళ్ళు చూడు దున్నేస్తాడు దాన్ని తీసుకెళ్ళి.
నేను నాయసుడు కుమ్మిసాడు కదా నిన్ను. ఎందుకు కుమ్మాడు తెలుసా నీకు? ఎందుకు కుమ్మాడు? ఏమి లేదు, ఊర్లో వాళ్ళందరూ నన్ను ఎదవన్నారా అన్నారా అని చెప్పాడు. ఏమి లేదా, ఊరు మధ్యలో నన్ను కట్టేసి కొట్టే నీకు హీరో అయిపోతా అని చెప్పాను. అందుకే ఊర్లో కట్టేసి నన్ను కొట్టాడు, అది హీరో అయిపోయాడు. మమ్మల్ని కూడా హీరో చేయొచ్చు కదరా. ఎందుకు? మేము కూడా హీరో అవ్వాలి కదా. అవ్వాలంటే ఏంట్రా బాబు? వీళ్ళు కూడా హీరో అవుదాం అనుకున్నాడు. అరే ఇంతమంది బాబు, చిత్తగొట్టండి. ఎవరా బాబు పెళ్లి తెచ్చి కొడతారా బాబు? నాగబాబు గారు మీరైతే ఫుల్ గా ఎంజాయ్ చేశారు. గుంటూరు స్లాగ్ నువ్వు భలే పట్టుకున్నావు. సో ఒక్క దీంతో స్కిట్ నిలబెట్టావు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేసావు. ఫుల్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ నాగబాబు గారు. రోజా గారు ఎక్స్ట్రాడినరీగా చేసావు అండ్ ఫుల్ నవ్వించావు. నీ బిల్డప్ కి అసలు పీక్స్ ఏం ఎక్కడ తగ్గలేదు. వెరీ నైస్. థ్యాంక్ యూ రోజా గారు. థ్యాంక్ యూ సో మచ్. సుడిగాలి సుధీర్ అండ్